బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలు 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారంటూ కేసు నమోదైంది. భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదై ఉన్నాయి. ఎస్సీ ఎస్టీతో పాటు కిడ్నాప్ కేసులో కూడా వంశీ అరెస్ట్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు వంశీపై 6 కేసులు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోని కొన్ని అంశాలకు సంబంధించి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా వంశీ మీద మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలో 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారంటూ ఇంకొక కేసు నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు కూడా నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీతో పాటు కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. దీంతో ఇప్పటివరకు వంశీపై 6 కేసులు నమోదైన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు నమోదైంది, ఎక్కడ నమోదైంది, దీంతో పాటు మరిన్ని కేసులు నమోదే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ కేసు ఎప్పుడు నమోదైంది, దీంతో పాటు దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి? రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద వరుస కేసులు అయితే పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 4 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, రెండోది సత్యవర్ధన్ బెదిరించిన కేసు, వాటితో పాటు హనుమాన్ జంక్షన్ సంబంధించిన ఒక ల్యాండ్ వ్యవహారాలు అతని మీద కేసు నమోదైంది. తాజాగా ఇప్పుడు మరో 2 కేసులు వల్లభనేని వంశీ మీద నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మల్లవల్లికి సంబంధించినటువంటి మల్లవల్లి గన్నవరం నియోజకవర్గం మల్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించినటువంటి విషయంలో రైతులకి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని భూములు తీసుకుని పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో 128 మంది రైతులకి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ పరిహారం చెల్లించుకోకుండా వేయడంతో ఆయన మీద కేసు అయితే నమోదైంది. అక్కడ రైతులు కేసు పెట్టడంతో కేసు అయితే నమోదు చేశారు. తేలపల్లికి చెందినటువంటి మరో అంశం ఏంటంటే తేలపల్లికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డికి సెటిల్మెంట్ వివాదం కూడా రాసుకుంది. ఆ వివాదంలో పొలం రిజిస్టర్ చేస్తామంటూ భూమిని కబ్జా చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 8 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంటూ శ్రీధర్ రెడ్డి పోలీసు ఫిర్యాదు చేశారు. మీద కేసు అయితే నమోదైంది. ఇప్పటికే 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ఆయన పోలీస్ కస్టడీలో విచారణకి హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన సత్యవర్ధన్ కేసు సంబంధించి విచారణ వేగవంతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ కేసులో వరుసగా కేసులు నమోదుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ మెడకి ఉచ్చు బిగించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించిన విషయంలో కూడా కోర్టులో పీటీ వారెంట్ జారీ చేయాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యం దానికి సంబంధించిన పీటీ వారెంట్ ఈ రోజు రేపట్లో జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇలా వరుస కేసులు అయితే వల్లభనేని వంశీని వెంటాడుతున్నాయి. ఒకవేళ సత్యవర్ధన్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ దాదాపు 4-5 కేసులు ఆయన మీద నమోదు ఉన్నాయి. కాబట్టి వాటిలో మరో ఏదైనా కేసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా పీటీ వారెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఇప్పటికీ హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది. కాబట్టి దాంట్లో పీటీ వారెంట్ జారీ చేయమని కోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలో జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు సిఐడి అంటే ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడ భూ కబ్జాలకి అదేవిధంగా మట్టి మాఫియాకి తెరలేపారనే ఆరోపణల నేపథ్యంలో సిఐడి కూడా దానికి సంబంధించిన కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నిటి మీద వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఛార్జ్షీట్ నమోదు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ సత్యవర్ధన్ కేసులానికి బెయిల్ వచ్చే అవకాశం లేదనేది న్యాయ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఒకవేళ వస్తే కనుక వరుస కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, ఈ కేసులోనే ఇంకా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇంకా కేసులు పెడతారని ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ 5 ఏళ్ల కాలంలో చాలా అవినీతి అక్రమాలకు అక్కడ పాల్పడ్డారు. చాలా మంది రైతుల భూములు కబ్జా చేశారు. స్థానికంగా గన్నవరం జాతీయ రహదారి మీద ఉన్నటువంటి చాలా ల్యాండ్ ని కబ్జా చేసిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళన్నింటి మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒక సిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అవినీతి అక్రమాలకు సంబంధించిన ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. ఆ సిట్టు నివేదిక ఆధారంగా మరిన్ని కేసులు పెట్టే అవకాశం కనబడుతుంది. సిట్టు ప్రస్తుతం విచారణ చేస్తుంది. వంశీ బాధితుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంది. వంశీ బాధితులందరూ వచ్చి స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వచ్చంటే ఇప్పటికే సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో చాలా మంది బాధితులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ల్యాండ్ కబ్జా వీటన్నిటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. రైట్, బ్యాక్ టు బ్యాక్ కేసెస్ నమోదవుతున్న సిచ్యువేషన్ లో మరి ముఖ్యంగా వంశీ లీగల్ టీం ఏమంటోంది? వంశీ లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? వంశీ లీగల్ టీం అంటే సత్యవర్ధన్ సంబంధించిన కేసులో ప్రస్తుతం లీగల్ టీం పనిచేస్తుంది. అదే ఒక ఫాల్స్ కేసుగా వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. అది కేవలం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగానే పెట్టిన కేసు అని చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని మిగతా కేసులు కూడా పెడుతున్నారనేది వాళ్ళ టీం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కేసులన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా
వంశీకి వరుసగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ బెయిల్ వచ్చినా కానీ ఈ కేసులు వరుసనే ఉన్నాయి కాబట్టి ఆ కేసులకు సంబంధించిన విషయంలో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. న్యాయ నిపుణులు అయితే వాళ్ళు లీగల్ టీమ్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, కానీ ఇంకా ఫలితాలు మాత్రం ఉండట్లేదని చెప్పాలి. ఎందుకంటే పూర్తి ఆధారాలతో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ సత్యవర్ధన్ కేసు కానీ, ల్యాండ్ కబ్జా కేసు కానీ, లేకపోతే ఇతర కేసులు మల్లవల్లికి సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించిన బాధితులకు సంబంధించిన కేసు కానీ పూర్తి ఆధారాలతోనే పోలీసులు కేసు నమోదు చేయడంతో లీగల్ టీం కూడా పెద్దగా ఏం చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పాలి సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలిందా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలో 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారని కేసు నమోదైంది. భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు కూడా నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీతో పాటు కిడ్నాప్ కేసులు వంశీ అరెస్ట్ అయ్యారు. మొత్తం